వెల్కమ్ టు మన టీవీ న్యూస్. గైనకాలజీ చికిత్సలో అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు శారద తెలిపారు. మహిళల ఆరోగ్యంపై కర్నూలులోని మర్దూర్ నగర్ వద్ద ఉన్న పాలీ క్లినిక్ లో డాక్టర్ శారద అవగాహన కల్పించారు. మహిళలకు ఋతుక్రమంలో వచ్చే తీవ్రమైన నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని, గైనకాలజీ వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నొప్పి వస్తే భరించాలని పెద్దలు చెబుతుంటారని అది మంచిది కాదన్నారు. ఋతుక్రమంలో వచ్చే నొప్పికి ఎండోమెట్రియోసిస్ ఒక ముఖ్య కారణంగా గుర్తించి దానికి చికిత్స అందుబాటులో వచ్చిందని డాక్టర్ శారద తెలిపారు. ఈ నొప్పి వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవడం జరగడంతో పాటు వారి రోజువారి పనులు కూడా చేసుకోలేనంత ఇబ్బందులు ఉంటాయన్నారు. ఎండోమెట్రియోసిస్ కి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మంచి చికిత్స అందిస్తున్నామని, ఇటీవల కాలంలో కర్నూలుకి చెందిన ఓ యువతి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ యశోద హాస్పిటల్ కి రాగా వైద్య పరీక్షలు చేసి ఎండోమెట్రియోసిస్ గా గుర్తించి రోబోటిక్ సర్జరీ విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్ శారద వివరించారు. ప్రజలు అపోహలు మాని వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద మేనేజర్ సి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ ఎగ్జిక్యూటివ్ జె నరేష్ కుమార్ పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గైనకాలజీ అంటూనే అదొక ఉట్టి విమెన్ కి సంబంధించింది, దాంతో అంత ప్రెస్ రిలీజ్ చేసే అంత ఏముంది అని మామూలుగా సందేహం వస్తుంది. అయితే ఇప్పుడు సైన్స్ లో చాలా అడ్వాన్సెస్ రావడంతో చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సో విమెన్ కి మామూలుగా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఓకే పెయిన్ ఉంది సహించాలి భరించాలి అని మన సొసైటీ చెప్తుంది. లేకపోతే పెళ్ళైతే పిల్లలు పుడితే ఆ పెయిన్ తగ్గిపోతుంది, ఇలానే మన అందరూ మాట్లాడతారు. మన పిల్లలకి కూడా మనం అదే నేర్పిస్తాం, పెయిన్ వస్తే నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు అట్లాగా. అయితే ఇప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ గా గుర్తించి దానికి కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయన్నమాట. అంటే అలా భరిస్తూ పెయిన్ భరిస్తూ వాళ్ళకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అండ్ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేరు, కొన్ని స్కూల్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి కష్టం అవ్వడం ఇట్లాగా. సో దాన్ని అంత నెగ్లెక్ట్ చేయకుండా దానికి తొందరగా డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచిది. సో మనం సోమాజిగూడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో దీనికోసం సెపరేట్గా ఒక క్లినిక్ స్టార్ట్ చేశాము. అంటే ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి గైనకాలజీ వాళ్ళు మాత్రమే ఈ కండిషన్ని ట్రీట్ చేయరనమాట. సో ఈ నొప్పి ఉన్నప్పుడు దానికి సంబంధించి పక్కన అంటే గర్భసంచి పక్కన ముందు పక్క యూరిన్ బ్లాడర్ ఉంటుంది, వెనక పక్క మోషన్ ప్యాసేజ్ ఉంటుంది. సో ఈ ఎప్పుడు సిమ్టమ్స్ అనేవి కలిపి ఉంటాయన్నమాట. ఐదర్ ఆ పీరియడ్స్ అప్పుడు యూరిన్ ఎక్కువ పెయిన్ రావడం, మోషన్ వెళ్ళడం ఇబ్బంది కావడం ఇట్లాంటివి. సో అందరూ కలిపి వాళ్ళని ట్రీట్ చేస్తాం. అండ్ మొన్ననే మనకి ఒక పేషెంట్ వచ్చారు, చిన్న అమ్మాయి 22 years కర్నూలు నుంచి వచ్చారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ తనకి సివియర్ పెయిన్, ఆ నొప్పితోటి అలా భరిస్తూ ఒక 2 years నుంచి ఇప్పటికి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు తను. కానీ అంత నొప్పి ఎక్కువైపోయి ప్రతిసారి పీరియడ్స్ అప్పుడు నొప్పి ఎక్కువైపోయి ఎవరిని కలిసినా పర్వాలేదు టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుంది ఇలానే చెప్తున్నారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత యూట్రస్లో ఆ ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోస్ చేశాము, చేసి రోబోటిక్ సర్జరీ చేశాము. సో ఆ యూట్రస్లో ఏదైతే ఉందో అది తీసేసి, సో ఇలాంటి సర్జరీస్ చేయడంతో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, పెళ్ళి అవ్వలేదు అని అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈ అపోహలు దాటి వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ పెయిన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్తో ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది, ట్యూబ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అంటే అప్పుడు ఐవీఎఫ్ హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కొంచెం తొందరగా ట్రీట్ చేస్తే ట్యూబ్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందండి. సో ఇది ముందు చాలా అరుదుగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే మనం తినే ఆహారం మారిపోయింది, ఇంకా ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆ ప్లాస్టిక్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్తో మన పొట్టలో ఉన్న సెల్స్ అన్నీ మారిపోతున్నాయి, మారిపోయి ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి 40-45 దాకా చూస్తున్నాం. లాస్ట్ ఆప్షన్ అండి. ముందు చాలా మందులు వచ్చాయి, కొత్త మందులు చాలా వచ్చాయి. ఆ మందులు అండ్ చాలా మనం తినే ఆహారంలో మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి 90% ఆఫ్ కేసెస్ ట్రీట్ చేయొచ్చు. అందరికీ కంపల్సరీ సర్జరీ చేయాలని కాదు. ఈ కండిషన్కి మనం తెలుసుకొని మనం బాధపడుతూ డయాగ్నోసిస్ వచ్చేసరికి మినిమం 7 సంవత్సరాలు అయిపోతుందండి, మనకి సైన్స్ చెప్తుంది అట్లా. సో ఆ డీలే తోటి మనకి వచ్చేటప్పటికే చాలా సివియర్గా వస్తారు.
ఇలా అవును ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇలా నొప్పి ఎక్కువ అయ్యాయి, లోపల మనకి ఎనాటమీ మారిపోతుంది, అన్ని ఒకదానికొకటి